అందరికీ నమస్తే అండి. ఆల్రెడీ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో 2 పార్టీల మధ్య ఎవరి క్రెడిట్ ఏమిటి అనేది గొడవ జరుగుతుంది. ఎవరు సోషల్ మీడియాలో భజనలు అలాగే జరుగుతున్నాయి. సో భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది అనేది ఆల్రెడీ దీనికి ప్రీవియస్ వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదా పైన ఐకార్డ్స్లో ఉంది, ఒకసారి చూడండి. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇద్దరు క్రెడిట్ ఉంది. ఎవరి హయాంలో ఏం జరిగిందనేది చెప్పాను. కాకపోతే ఇక్కడ వైసీపీ చేసిన తప్పు ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇక్కడ రైతులను మోసం చేశారు చంద్రబాబు గారి ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే ఇక్కడ పోర్ట్ ఉండదు, ఎయిర్పోర్ట్ కట్టము, విశాఖపట్నం ఎయిర్పోర్ట్నే నవీకరణ చేస్తామనేటట్టు చెప్పారు. పోర్ట్ అవసరం లేదన్నట్టు, ఎయిర్పోర్ట్ అవసరం లేదన్నట్టు చెప్పారు. కానీ ఆయనే అధికారంలోకి వచ్చాక 2020లో ఆ పోర్టుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. 2022 నుంచి స్పీడప్ చేశారు, వర్క్స్ అయితే చేశారు. అధికారంలోకి వచ్చాక వర్క్స్ చేశారు, అన్ని అనుమతులు తీసుకొచ్చారు. కానీ అధికారంలోకి రాకముందు మాత్రం అక్కడ రైతులను రెచ్చగొట్టి కేసులు వేయించారు. సో అది మీరు ఒకసారి చూడొచ్చు. ఇక ఇప్పుడు 3 పోర్టులు ఉన్నాయి ప్రస్తుతానికి అండర్ కన్స్ట్రక్షన్, నిర్మాణ దశలో ఉన్నాయి. రామాయపట్నం పోర్ట్ ఒకటి, అండ్ బందర్ పోర్ట్ మచిలీపట్నం పోర్ట్ ఒకటి, అండ్ మరొకటి శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు. సో ఈ 3 పోర్టులు కూడా రేపు పొద్దున పూర్తయితే 2 పార్టీల మధ్య గొడవ అవుద్ది. మాది క్రెడిట్ అంటే మాది క్రెడిట్ అని. దీనిలో కూడా నేను ఒక స్పష్టత ఇస్తాను. ఫస్ట్ మనం బందర్ పోర్టు విషయాన్ని చూసుకుంటే నిజానికి ఇది ఎవరి క్రెడిట్ అంటే, ఫస్ట్ 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేశారు. 2008 ఏప్రిల్ 23వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బందర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2024 ఎన్నికలకు ముందే అక్కడ హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఈ ల్యాండ్ ఇష్యూస్ కొని రావడం, లోకల్లో రాజకీయ కారణాలు అండ్ రకరకాల కారణాలతో పోర్టు నిర్మాణం జరగలేదు. కానీ అక్కడ ఏళ్లనాటి కళ అలా ఉండిపోవడంతో 2014లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అప్పుడు 2015 నుంచి అక్కడ భూసేకరణ ఈ పనులన్నీ జరిగాయి అన్నమాట. కాకపోతే అక్కడ ఈ పీపీపీ పద్ధతిలో వెళ్దామని, అలాగే కొన్ని నిధులు 25% ప్రభుత్వం పెట్టి 75% ప్రైవేట్ వాళ్ళ చేత పెట్టిద్దామని ఇలా రకరకాల చర్చల నేపథ్యంలో దానికి భూసేకరణ దగ్గర ఆటంకాలు వచ్చాయి. కొంతమంది రైతులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అయినా కొన్ని అడ్డంకులు అధిగమించి 2019 ఫిబ్రవరి 7వ తేదీ అంటే 2019 ఎన్నికలకు ఒక 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉండగా ఈ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, బందర్ పోర్టు నిర్మాణానికి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక 3 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్న ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ చేసి రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మొత్తం 100% భూసేకరణ మొత్తం ప్రక్రియ పూర్తి చేసి 2023లో ఎగ్జాక్ట్ డేటు 2023 మే 22వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బందర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. 5156 కోట్ల అంచనాలతో 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 6 బెర్తులు దీనికి నిర్మాణ సామర్థ్యంతో శంకుస్థాపన చేశారనమాట. అది ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయి. దాదాపుగా 60 to 70% వర్క్స్ అయిపోయాయి. ఇంకొక 7-8 నెలలకి ఒక క్లారిటీ రావచ్చు. ఇది బందర్ పోర్టు. ఇక రామాయపట్నం పోర్టు, దీనికి వచ్చేసరికి ఇది ఎప్పటి నుంచో హామీ ఉంది. దీనికి 2019 జనవరి 9వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అయితే అప్పటికి ఒక క్లారిటీ లేదు, భూసేకరణ విషయంలో క్లారిటీ జరగలేదు, అన్ని అనుమతుల విషయంలో క్లారిటీ జరగలేదు. కాకపోతే రైట్స్ అనే సంస్థ మాత్రం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ తయారు చేయడం, ల్యాండ్ ఇది చేయడం, ఎంత భూమి కావాలి, ఏం కావాలి, ప్లానింగ్ ఏంటి, ఎన్ని బెర్తులు ఉండాలి, ఇదంతా ఒక సంస్థకు డిపిఆర్ తయారు చేయమని ఇచ్చారు. వాళ్ళు వాళ్ళ పనిలో ఉండగా ఈలోగా ప్రభుత్వం 2019 ఎన్నికలకు 3 నెలల ముందు హడావుడిగా 2019 జనవరి 9వ తేదీన రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో శంకుస్థాపన చేశారు. అయితే ప్రభుత్వం 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ లోకల్లో ఉన్న ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2022 జూలై 20వ తేదీన దీనికి మళ్ళీ శంకుస్థాపన చేశారనమాట, రెండోసారి. ఆ తర్వాత నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 70% అబవ్ నిర్మాణ పనులు జరిగాయి, అయిపోద్ది. ఇక మూడోది మూలపేట పోర్టు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది. ఇదైతే పూర్తిగా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వైసీపీకే ఇవ్వాలన్నమాట. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ప్రపోజల్స్ కూడా ఏమీ లేవు. అడిగారు, స్థానికంగా డిమాండ్స్ ఉన్నాయి, కానీ ప్రపోజల్స్ లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అక్కడ ఇచ్చిన హామీ మేరకు, అక్కడ పోర్టు నిర్మాణ ఆవశ్యకం మేరకు అక్కడ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 20వ తేదీని శంకుస్థాపన చేశారన్నమాట.
సో 2022 జూలై 20వ తేదీన రామాయపట్నం పోర్టుకి, 2023 మే 22వ తేదీన బందర్ పోర్టుకి, 2023 ఏప్రిల్ 20వ తేదీన మూలపేట పోర్టుకి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే, అంతకుముందు 2019లో ఫిబ్రవరిలో రామాయపట్నం పోర్టుకి, బందర్ పోర్టుకి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. సో ఓవరాల్గా ఈ పోర్టులు రేపొద్దున క్లియర్ అయిపోయాయి అనుకుందాం, కంప్లీట్ అయ్యాయి అనుకుందాం. సో క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అంతకుముందు ల్యాండ్ డిస్ప్యూట్స్ రైజ్ చేయడంలో వాళ్ళ పార్టీ సక్సెస్ అయింది సుమి. అంటే ఎక్కడైనా పోర్టు కట్టాలి అంటే అక్కడ రైతులను రెచ్చగొట్టి కోర్టులో పిటిషన్లు వేయించి అది అడ్డుకోవడం, ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చాక అవన్నీ క్లియర్ చేసి దాని నిర్మాణానికి వెళ్ళడం వాళ్ళకు వెనతో పెట్టిన విద్యగా మారింది. సో అట్లా మొత్తానికి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల చాలా ప్రాజెక్టుల విషయంలో ల్యాండ్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి భూసేకరణ పూర్తి చేసి నిర్మాణానికి వెళ్ళారనమాట. అయితే వాళ్ళు దిగిపోయేసరికి నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పుడు కూటమి వచ్చాక నిర్మాణం ఎక్కడ ఆపేయాల, అయ్యా వాళ్ళు మొదలుపెట్టారు కదా మాకేం పని అని ఆపేయాల, వీళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టే రామాయపట్నం ఈ 3 పోర్టులు రామాయపట్నం, బందర్ అండ్ మూలపేట పోర్టు పూర్తిగా వచ్చే దశలో ఉన్నాయి. మరో 8 నెలల నుంచి ఏడాది వ్యవధిలో ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో అది ఒకరు చేసిన అభివృద్ధిని మరొకరు కొనసాగిస్తే మంచిది, అంతే తప్ప ఒకరు చేసిన అభివృద్ధిని మరొకరు ఆపేస్తే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు గారు చేయట్లేదు. థ్యాంక్ యూ.